నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. అందంగా కనిపించడానికి మనం రకరకాల ప్రొడక్ట్స్ని ఫేస్ మీద యూజ్ చేస్తూ ఉంటాం. చాలా మందికి అవి వికటించి మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. అయితే యాక్నీతో బాధపడుతున్న వారికి, అలాగే మొహం మీద మచ్చలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణ గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గం ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, మనం చాలా మంది ఆడవారిని చూస్తూ ఉంటాము. అందరినీ కనిపించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ ఒకటి తర్వాత ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాం. సో అవి వయసు అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ఒకలా వర్క్ చేస్తాయి. అదే క్రీమ్స్ కొంచెం పై వయసు పడిన వారికి కొంచెం వికటిస్తూ ఉంటాయి. సో దానివల్ల యాక్నీ ప్రాబ్లం వస్తుంటుంది, మొటిమలతో బాధపడుతుంటారు, అలాగే మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. సో మరి ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేద ఎటువంటి పరిష్కార మార్గం ఉంది సార్? చాలా మంచి మార్గాలు. ఎలా అంటే అసలు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్నీస్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రావడానికి కారణాలు ఏంటి, ఫస్ట్ అది చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సెబెస్టిన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైన ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడుగా అది ఎక్కువగా ఫామ్ అయిన వాళ్ళకి నుదురు పైన చిన్న చిన్న కురుపులు, అలాగే మొటిమల్లాగా యాక్నీల్లాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి చర్మం పైన ముడతలు ఏర్పడడం, గుల్లలు పడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ గుల్లలు పడి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఫేస్ మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. కొంతమందికి మొటిమలు ఉండవు, గుల్లలు ఏర్పడుతూ ఉంటాయి. సో దట్ ఈజ్ ఏంటంటే సెబెస్టిన్ గ్లాండ్స్ నుంచి ఏర్పడేటటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్స్ ఎక్కువ రావడం వల్ల అలా జరుగుతుంది. అది ఎందుకు ఏర్పడుతుంది అంటే అది రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల అలా ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న నవీన యుగంలో, ఇప్పుడున్న జీవన విధానంలో జీవన శైలి పూర్తిగా దెబ్బతినిపోయింది. దానివల్ల ఈ పరిణామాలు వృద్ధి చెందాయి. హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతినడానికి కారణం ఏంటంటే మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి, తీసుకునేటటువంటి ఆహార విహారాదులు, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అలాంటప్పుడు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం జీవించే జీవన శైలిలో ఎక్కువ మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చూస్తే ఎక్కువ డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్, తర్వాత ఇలాంటివన్నీ మానేయడం చాలా మంచిది, అత్యుత్తమమైనటువంటి విషయం. చాలా ఎక్కువ మంది బయట ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఏదైతే ఆహారం తినకూడదు అని చెప్తుంటామో ఆ ఆహారం మాత్రమే తింటున్నారు ఈ రోజుల్లో. ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, అంటే ప్యాక్ చేయబడినటువంటి ఆహారాన్ని తినకూడదు, అది ప్రథమంగా. అందులో వచ్చేసి ఇందాక చెప్పినట్టు డీప్ ఫ్రైస్ కానీ, ఇతరత్ర ఫ్రైస్ కానీ, ఫ్రై కర్రీస్ ఇంట్లో అయితే అలాంటివి తీసుకోకూడదు. ఎక్కువ వెన్న శాతం ఎక్కువ ఉన్నవి, అలాగే కొవ్వులు ఎక్కువ ఉన్న శాతం, అంటే కేకులు, బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నీ కూడా ఎక్కువ అడిషనల్ ఈస్ట్ కలిగి ఉంటాయి, అడిషనల్ బట్టర్ కలిగి ఉంటుంది, ఆర్టిఫిషియల్ చీజ్, బట్టర్, ఇవన్నీ కలిగి ఉంటాయి. ఆర్టిఫిషియల్గా తయారు చేసింది ఏదైనా శరీరానికి పడదు. ఫస్ట్ ఇవన్నీ మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూసినట్లయితే ఎక్కువ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఉత్సాహం చూపాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్లో వచ్చినట్లయితే మటన్, ఫ్రాన్స్, ఎండు చేపలు, ఇవి అసలు ఏమాత్రం తినకూడదు. అలాగే శీతల పానీయాలు పూర్తిగా తాగకూడదు. ఇవన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి బదులుగా పళ్ళ రసాలు తీసుకోవడం, తినడం కానీ, పళ్ళ రసాలు తాగడం కానీ సమస్యలే, తాగవచ్చు. దాంతోపాటుగా పాలు, మజ్జిగ, పెరుగు, ఇవన్నీ తీసుకోవచ్చు, సమస్య లేదు. అలా తీసుకుంటున్నట్లయితే ప్రమాదం లేదు. నాన్ వెజిటేరియన్లో చికెన్, ఎగ్, ఫిష్ తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఉంటే శరీరం సమతులంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. దానివల్ల నీరు ఎక్కువ తీసుకోవాలి, ఇంటేక్ ఆఫ్ వాటర్. డైలీ ఒక 3 to 4 లీటర్స్ నీరు తీసుకోవడం చాలా ఇంపార్టెన్స్. అలాగే ఫేస్ని ఎక్కువ మార్లు వాష్ చేస్తూ ఉంటాం. చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. దానికి కానీ ఏ సోప్స్ అవి వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు సబ్బులు. అసలు ముఖ్యంగా సోప్స్ అసలు వాడకూడదు. సున్నిపిండి కానీ, శనగపిండి కానీ, ఇలాంటివి ఫేస్ వాష్కి ఉపయోగించడం చాలా మంచిది. అలా చేస్తూ ఉంటే మొహం పైన ఉన్నటువంటి మృత కణాలు, మలినాలు వెళ్ళిపోతాయి. ఫేస్ సాఫ్ట్గా స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల యాక్నీస్
మొటిమలు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఆహార నియమాలు ఇత్యాది మనం జీవించే జీవన విధానం ఇవన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే రాకుండా ఆపొచ్చు అనమాట. లేదు సార్, ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలియదు సార్. కాకపోతే సార్ ఈ సమ్మర్ కూడా వచ్చింది కదా, చాలా మంది కూడా ఈ ఎండ ప్రొటెక్షన్ కి రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆయుర్వేదంలో ఎటువంటి క్రీమ్స్ ఉన్నాయి సార్? ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల క్రీమ్స్ మార్కెట్లో ఉన్నాయి. అయినప్పటికీ ఇంట్లో మనం సులభతరంగా తయారు చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్లు ఫేస్ వాష్, చల్లటి నీళ్ళతో మొహాన్ని ఎక్కువసార్లు కడగడం చాలా ఇంపార్టెన్స్. మొటిమలు అయిన వాళ్ళు కాని వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఎండవేడి నుంచి తట్టుకోవచ్చు. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. కంటి రెప్పల పైన అంటే కనుబొమ్మల పైన రెడ్డిష్గా కమిలిపోతుంది. చర్మం అంతా ఎండవేడికి బ్లాక్గా కమిలినట్టు అవుతుంది. సో సన్ స్ట్రోక్ వల్ల అట్లా అవుతుంది. అలాంటి కాకుండా ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ నీళ్ళతో వాష్ చేస్తూ ఉన్నట్లయితే మామూలుగా సన్ రైస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెడ్డిష్ నుంచి ఇదంతా చర్మం కందినట్టు అవ్వడం ఇదంతా తగ్గిపోతుంది. అలాగే మనం మామూలుగా వెళ్ళేటప్పుడు మామూలుగా ఎర్లీ అవర్స్ వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకోవడం, ముఖ్యంగా ఫేస్ వాష్ ఎక్కువసార్లు వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీళ్లు మధ్య మధ్య తాగుతూ ఉండాలి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కనుక చాలామంది శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ తాగడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కూల్ డ్రింక్స్ అసలు ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. అత్యంత ప్రమాదం. విష పదార్థాలు కలుస్తున్నాయి. దానివల్ల స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇతరత్ర వేరే ప్రమాదకరమైన జబ్బులు చాలా వస్తున్నాయి. కిడ్నీ జబ్బులు వస్తున్నాయి, లంగ్స్ డిసీజ్ వస్తున్నాయి, హార్ట్ డిసీజ్ వస్తున్నాయి, ఫెరారిసిస్ వస్తుంది. ఇలా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి కూల్ డ్రింక్స్ వల్ల. అందుకని ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. అలానే కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు, న్యాచురల్ అని. కొబ్బరి బొండా కూడా తాగకూడదు. విపరీతమైన కలుషితంతో కూడుకున్నటువంటి కొబ్బరి బొండాలు వస్తున్నాయి. అందులో కూడా విష పదార్థాలు కలుస్తున్నాయని చెప్పి ఈ మధ్య అధ్యయనంలో తేలింది. నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పళ్ళ రసాలు, అన్ని రకాల పళ్ళు తినొచ్చు. ఆరెంజెస్, బత్తాయిలు, దానిమ్మ, గ్రేప్స్, ఇతరత్ర ఏ విధంగా సీజనల్ ఫుడ్, ఈవెన్ మ్యాంగోస్ తీసుకోవచ్చు. మ్యాంగోస్ హీట్ ఏం కాదు, అందరు హీట్ అనుకుంటారు. హీట్ కాదు, రైబోఫ్లావిన్ ఉంటుంది, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడేటటువంటి బ్యాలెన్స్ ఆఫ్ వాటర్ ఇదంతా బ్యాలెన్స్ చేస్తుంది, టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈవెన్ మ్యాంగోస్ కూడా. చెరుకు రసం తాగొచ్చు, షుగర్ కేన్ వాటర్ ఇవి తాగొచ్చు. ఇలాంటివి తీసుకుంటే కొంత కూలెంట్, బాడీ కూలెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏం వాడితే బెస్ట్, చిట్కాలాగా ఇంట్లో చూసుకున్నట్లయితే పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది కామన్గా. మామూలు పసుపు జస్ట్ ఒక స్పూన్ తీసేసుకొని వాటర్లో కలిపేసి ముందు మొహం అంతా కూడా నీళ్ళతో కడిగేసేయాలి. కాస్త డ్రై అయిన తర్వాత పసుపు నీళ్ళలో కలిపేసి ఫేస్ అంతా పెట్టేసుకోవాలి. అప్లైడ్ ఫర్ ద ఫేస్. మొహానికి పెట్టేసి ఒక 15-20 నిమిషాలు ఉంచేసి మొహం కడిగేస్తే సరిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి ప్రమాదం ఉండదు, స్మూత్గా తయారవుతుంది. అలా ఎవ్రీడే వాడుతూ ఉంటే మొటిమలు ఏవి రాకుండా ఉంటుంది, న్యాచురల్గా పనిచేస్తుంది. అదన్నమాట. ఇంకొక రకం చిట్కా ఏంటంటే జాజికాయ పౌడర్, చందనం పౌడర్, అలాగే ఈ 2 పౌడర్స్ బాగా కలిపేసి మామూలు సమపాలలో తీసుకొని దాంతోపాటుగా మాని పసుపు దొరుకుతుంది మార్కెట్లో. మాని పసుపు అలాగే ఛాయ పసుపు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మామూలుగా కలిపేసి పెట్టేసుకున్నట్టయితే పౌడర్ బాగుంటుంది. ఫేస్ అంతా కూడా మామూలుగా ఒక రకమైన ఆయిల్, నువ్వుల నూనె దొరుకుతుంది. నువ్వుల నూనె ఫేస్ అంతా లైట్గా అప్లై చేయాలి. అప్లై చేసేసి ఆయిల్ అంతా ఇంకిపోయినాక జెంటిల్గా రౌండ్ మంచిగా అప్లై చేయాలి ఫేస్ అంతా. వేడి నీళ్ళు బౌల్ మరుగుతున్న నీటిలో కాసేపు ఆవిరి పెట్టాలి ముఖానికి. ఆవిరి పట్టేసేయాలి. ఆవిరి పడితే ఏంటంటే చర్మం పైన ఉన్న రంధ్రాలన్నీ క్లీన్ అవుతాయి. సూక్ష్మ రంధ్రాలన్నీ క్లీన్ అయ్యి చర్మం పైన ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్న మలినాలు మొత్తం వెళ్ళిపోతాయి. చర్మ రంధ్రాలన్నీ క్లియర్ అవుతాయి. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మలినాలు వెళ్ళిపోతాయి కనుక మొటిమలు రావడం, చిన్న చిన్న కురుపులు రావడం ఇవన్నీ వెళ్ళిపోతాయి. అది అయిన తర్వాత ఏదైతే మనం తయారు చేసుకున్నాం ఇందాక చందనం పౌడర్, తర్వాత జాజికాయ పౌడర్, తర్వాత ఛాయ పసుపు, మాని పసుపు, వీటి తాలూకు పౌడర్ మిశ్రమం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనకు సరిపడేంత ఒక బౌల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి
వాటర్లో కానీ లేదా పాలు ఉంటాయి, మామూలు పాలు, గేదె పాలు, కొన్ని పాలు తీసేసుకొని ఫేస్ లాగా సెమీ లిక్విడ్ లా చేసి ఫేస్ అంతా పెట్టుకోవాలి. ఎక్కడైతే మొటిమలు ఎక్కడ ఉన్నాయో మొటిమల ప్రాంతంలో కాస్త మందంగా అప్లై చేయాలి. మిగతా ఫేస్ అంతా లైట్గా పెట్టేసి ఇది ఏజ్ వరకు పెట్టచ్చు. ఎవరైనా చిన్న ఈ రోజు పుట్టిన పిల్లల నుండి మొదలుకొని ఓల్డ్ ఏజెస్ వరకు అలా పెడుతూ ఉంటే మొటిమలు తగ్గిపోతాయి. యాజ్ వెల్ as చర్మం పైన ఉన్నటువంటి క్రాంప్స్, చర్మం ముడతలు పడడం, ఏజింగ్ ఆఫ్ ఎస్ ఓల్డ్ ఏజ్ కనబడకుండా కాపాడుతుంది. ఏ టైంలో పెట్టాలి సార్ ఎక్కువగా మనం ఈ ఫేస్ చెప్తాను, అక్కడ చాలా మంచి ప్రశ్న ఇస్తాను. ఉదయం పెట్టుకోండి, మళ్ళీ అవసరం సాయంత్రం కూడా 2 times అప్లై చేయొచ్చు సమయం ఉంటే. తర్వాత కళ్ళ కింద, కన్నరెప్పల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి, ఆ వలయాలు కూడా తగ్గిపోతాయి. ఇట్లా బ్రహ్మాండంగా ఈ విధంగా పనిచేస్తుంది. అలా ఆ విధంగా రోజు 2 సార్లు 3 సార్లు పెట్టాలి. పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. సోప్ వాడకూడదు, షుడ్ నాట్ యూజ్ బాత్ సోప్. సోప్ వాడకుండా దానికి బదులుగా సున్నిపిండి కానీ బాత్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. మా లాంటి హాస్పిటల్స్లో ప్రిపరేషన్ ఆఫ్ బాత్ పౌడర్ ఉంటుంది. లేదా మామూలుగా శనగపిండి పెట్టి కడిగేసేయచ్చు, సింపుల్, అందరి ఇళ్లలో ఉంటుంది. శనగపిండి పెట్టి కడిగేస్తే సరిపోతుంది. సబ్బులు వాడకూడదు అస్సలే. అలా ఆ విధంగా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. తగ్గిపోయే వరకు అలా తయారు చేసుకొని పెట్టచ్చు. అలా ఎవరైనా తయారు చేయట్లేదు, తయారు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళ కోసం ఇది ఇందాక చెప్పిన ఫార్ములేటెడ్తో తయారు చేసినటువంటి పౌడర్, డెర్మోనిన్ పౌడర్ అని చెప్పేసి, ఇందాక చెప్పాక చందనం పౌడర్, తర్వాత జాజికాయ పౌడర్, తర్వాత మాని పసుపు, మామూలు పసుపు, ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి మిశ్రమం అన్నమాట. ఇవి వాడడం వల్ల ర్యాషెస్ రావు, ముఖం రెడ్డిష్నెస్, కందిపోవడం, ఇవన్నీ లక్షణాల నుంచి కాపాడుతుంది. సో ఐటమ్స్ ఎవరైనా దొరకని వాళ్ళు ఉంటారో డైరెక్ట్ మీరే ఇంట్లో తయారు చేస్తారు కాబట్టి ఇది పర్చేస్ చేసుకున్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇందాక ఫార్ములేషన్ ఉంటుంది, బాగా పనిచేస్తుంది. ఓకే అలా వాడుకోవచ్చు. వీటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకే సార్, ఒకవేళ మచ్చలు మీరు అన్నట్టుగా ఇవన్నీ తగ్గిన తర్వాత కూడా ఇది వాడిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి కొంతమందికి ఏంటంటే రిపీట్ వస్తూ ఉంటాయి. సో ఈ పౌడర్ వాడడం వల్ల అది వచ్చే అవకాశం ఉందంటారా? అది మళ్ళీ కొంతకాలం వాడినట్టయితే తగ్గుతుంది. ఇంకా మళ్ళీ రాదు కూడా. ఇదేంటంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్. దిస్ పౌడర్ కెన్ బి ఇంటర్నల్ ఆల్సో. ఇంటర్నల్గా వాడతాం కదా, 1 స్పూన్ మామూలుగా ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి ఉదయం సాయంత్రం తాగినట్లయితే బెటర్గా పనిచేస్తుంది. మళ్ళీ రాదు. మీరు ఎందుకంటే అన్నారుగా రిపీటెడ్గా వస్తుంది, రిపీటెడ్గా రాకుండా కనబడుతుంది. ఎక్స్టర్నల్గా పనిచేస్తుంది, ఇదే ఇంటర్నల్, బోత్ సైడ్స్ పనిచేస్తుంది. ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల పూర్తి చర్మం పైన ఏర్పడేటువంటి ర్యాషెస్ కానీ, కంతులు కానీ, కురుపులు కానీ, నల్లటి వలయాలు, నల్ల మచ్చలు, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే ఈ మొటిమలతో యాక్నేతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గం మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.